అందరికీ నమస్కారం. భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతం సిరీస్లోని 20వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం పురంజయుడు దురాచారుడొకట గురించి తెలియజేస్తుంది. చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుచున్నాడు. ఓ గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకనూ వినాలని అనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది అని కోరాడు. దానికి వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయం గురించి వివరించెదను అని చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి, ఓ అత్రిముని, నీవు శ్రీ విష్ణు వంశలో పుట్టావు కావున నీకు కార్తీక మహత్యం గురించి అమూలాగ్రంగా తెలిసి ఉంటుంది, కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు. దానికి అత్రి మహాముని, ఓ కుంభసంభవ, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం మరియు ఆరోగ్య సంపదకు సాటి లేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీకంలో నదీ స్నానం చేసినా, శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకొక ఇతిహాసం ఉంది, చెబుతాను వినుము. త్రేతాయుగం నందు పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమును ఏలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు లేక బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను బీదావాహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టికాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళములను తీసుకొని అయోధ్యకు చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢాచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేదేమీ లేక తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా తుది వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్ర సమాన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు. యుద్ధబేరి మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున హూంకారించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం వింశాధ్యాయః సమాప్తః. 20వ రోజు పారాయణం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.